జగదీష్ ఓకే బ్రేక్ఫాస్ట్ వచ్చాను. గతంలో బిఎల్ఓ ట్రైనింగ్స్ అప్పుడు మీకు కొత్తగా పరిచయం. సో ఇది నేను చెప్పబోయే దాంట్లో ఆల్మోస్ట్ గౌరవ తహసీల్దార్ సార్ ఆల్రెడీ చెప్పేసింది. ఇది ఎస్ఐఆర్ అనేటువంటిది ఓటర్ల యొక్క సమగ్ర సవరణ కార్యక్రమం. ఇది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయం ఇటు బిఎల్ఓలకు బిఎల్ఏలకు మీ యొక్క వ్యవస్థల ద్వారా ఇప్పటికే కొంత సమాచారము మీకు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి 2002 ఎస్ఐఆర్ను బేస్గా తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు 24 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈ 2026లో మనం భారత ఎన్నికల కమిషన్ చేపట్టడం జరిగింది. మరి ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎవరు ముఖ్య పాత్ర వహించాలి అని అంటే గ్రామంలో నిరంతరం పనిచేస్తున్నటువంటి మన బిఎల్ఓ ఆఫీసర్స్, అదేవిధంగా వివిధ పార్టీల నుండి నియామకమైనటువంటి బిఎల్ఏస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఇద్దరి యొక్క కోఆర్డినేషన్ తోటి మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లను చేర్పించడం, డబ్బులు వచ్చినటువంటి ఎంట్రీస్ను తొలగించడము, షిఫ్ట్ అయినటువంటి వాటిని సవరించడము, డెత్ అయినటువంటి వాటిని తొలగించడానికి మీరు సమగ్రంగా వివరణ తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ప్యూరిఫైడ్, మనము ఏదైతే మినరల్ వాటర్ అంటామో ఆ ప్యూరిఫైడ్ లాగా ఇప్పుడు చేసేటువంటి జాబితా సమగ్రంగా ఉండబోతుంది. సో దాంట్లో భాగంగా బిఎల్ఓలు ఆల్రెడీ సార్ చెప్పినట్టు ప్రీ మ్యాపింగ్ దాదాపు 95% అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్టుతో, ఓటర్స్ లిస్టుతో ప్రతి ఇంటికి ఫామ్స్ చేరవేయడానికి వస్తారు. మీకు ఈ విషయం తెలిసే కదా, ఫామ్స్ చేరవేయడానికి రావడం. అయితే దీనికి సార్ చెప్పినట్టుగా మనకు మాస్టర్ ట్రైనీ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వివిధ గ్రామాల వచ్చినటువంటి అన్ని పొలిటికల్ పార్టీ లీడర్లందరికీ కూడా పేరు పేరు నమస్కారాలండి. మరియు ఇప్పుడు సమావేశానికి విచ్చేసిన బిఎల్ఓలు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బిఎల్ఓలందరికీ పేరు పేరున నమస్కారాలండి. ఇప్పుడు మనకు ఎస్ఐఆర్ అనేది 2002 తర్వాత ఈ సంవత్సరాలకు మనం ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం. అంటే ఇది ఏంటంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2002లో ఉన్నటువంటి ఓటర్ను 2025 ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తితో మ్యాపింగ్ చేయాలి. కాబట్టి ఇది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆదేశం ప్రకారం ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఇటు కార్యక్రమం అఫీషియల్ గా ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం లోపల మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుతూ ఈ సమావేశాల గురించి మొత్తం డీటెయిల్ మాస్టర్ ట్రైనింగ్ గారు మీకు డీటెయిల్ గా వివరాత్మకంగా అన్ని వివరాలు చెప్తారు. కాబట్టి దయచేసి కొంచెం ఓపికతోటి, ఒక గంట లోపల 45 నిమిషాలు కంప్లీట్ చేస్తాం. కొంచెం ఓపికతోటి వినండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఓటర్ మనం 2 ఫామ్స్ ఇస్తాయి. ఒక ఫామ్ మీద సంతకం తీసుకుంటాం, ఒక ఫామ్ ఆ ఓటర్కి ఇచ్చేస్తాం. అది ఖచ్చితంగా రసీదు తీసుకొని మనకి ఇవ్వాలి. అది ఆ వ్యక్తి నింపిన తర్వాత మనకి ఇస్తాడు. మేము కలెక్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఓటర్ లిస్ట్లో డాటా ఎంట్రీ చేస్తాం. డాటా ఎంట్రీ ఎవరైతే చేస్తామో ఆ పేరు మాత్రమే ఓటర్ లిస్ట్లో ఉంటుంది. అంటే ప్రతి ఫాము ఖచ్చితంగా మీ సహకారం ఏమో ఎక్కడ ఉండాలా అంటే మా బిఎల్ఓకు మీరు సహకరించి ఆ వ్యక్తి, ఆ ఓటరు ఏదైతే ఫామ్స్ ఇస్తున్నామో ఆ ఫామ్ నింపిన తర్వాత సంతకం పెట్టి ఇవ్వమనండి.
దాన్ని తీసుకొచ్చి మేము ఓటర్ లిస్టు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ ఓటర్ లిస్టు ఒకవేళ ఫామ్ కింద రాలేదనుకోండి, ఆ పేరు తొలగించబడుతుంది. అందుకని చెప్పి మళ్ళీ చేర్చడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. నోటీస్ ప్రక్రియ ఉన్నది, మళ్ళీ అప్పీల్ ప్రక్రియ ఉన్నది. అవన్నీ కాకుండా అంటే ఇప్పటి వరకు మనం మ్యాపింగ్ చేసింది ఏంటి అంటే 93% ప్రతి పోలింగ్ స్టేషన్ 93% మ్యాపింగ్ చేసినాం. అయినప్పటికీ కొన్ని పిఎస్లలో కొన్ని తప్పులు జరిగినాయి. మ్యాపింగ్ లో కూడా తప్పులు జరిగిండొచ్చు. ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ఆస్కారం ఇచ్చింది కాబట్టి మనం ఈ కార్యక్రమం ఈ సందర్భంగా మనం మొత్తం క్లియర్ చేసేసుకుంటే మీకు నేను సహాయం చేస్తా అంటే ఓటర్ లిస్ట్ లో ఏ ఒక్క పేరు అనవసరంగా తీయను. మీరు ఈ కార్యక్రమం లోపల మాకు ఒక్క నెల రోజులు సహకరిస్తారంటే మనం 44 పోలింగ్ స్టేషన్లు పూర్తి స్థాయి లోపల పూర్తి ప్యూరిఫికేషన్ చేస్తాం. ఇక రెండోది ఏంటి అంటే ఒక ఊరు లోపల 1 కాదు 2 కాదు 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయనుకోండి, 2 ఉన్నాయనుకోండి, ఒక ఓటర్ లిస్ట్ లోపల భార్య ఉండడం, ఒక ఓటర్ లిస్ట్ లోపల ఒక పిఎస్ లోపల భర్త ఉండడం, అలాంటివి కూడా చాలా మటుకు ఉన్నాయి. అతని డబుల్ మైగ్రేటెడ్ షిఫ్టెడ్ కేఎస్బి లిస్ట్ అనేది ఇవి కూడా సరిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మళ్ళీ మన కుటుంబం అంతా ఏ ఒక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా అదే ఇంట్లో ఉండడానికి ఇప్పుడు అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్యూరిఫికేషన్, నథింగ్ బట్ ప్యూరిఫికేషన్. ఇందులో ఏ వర్గం ఏ ఇది అని కానీ తీసేయడానికి కానీ ఎవరు తీసేయరు. చాలా జాగ్రత్తగా ఏంటంటే మీ బిఎల్ఏలు ఎవరైతే మేము ప్రపోజ్ చేసినామో ఆ బిఎల్ఏల సహకారం ప్రతి అన్ని పార్టీ లీడర్లు కోరుకునేది కూడా అదొకటే. ఏంటంటే మీ బిఎల్ఏలకు చెప్పి మాకు కొంచెం అవైలబుల్ ఉండేటట్టు చూడండి. అది ఉంటే ఈ ప్రక్రియను చాలా ఈజీగా సునాయాసంగా కట్టిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని